హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎల్పీ న్యూస్. నేను తడి రాజశేఖర్. ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించిన ఎమ్మెల్యే జగిత్యాల జిల్లా మెట్పల్లి ప్రభుత్వ వైద్యశాలను కోరుట్ల నియోజకవర్గం ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ శనివారం సందర్శించారు. ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్గా అభివృద్ధికి సంబంధించిన అంశాలపై ప్రభుత్వ వైద్యులతో ఎమ్మెల్యే చర్చించారు. ప్రభుత్వంతో పోరాడైనా సరే నిధులు తీసుకొచ్చి ఆసుపత్రుల్ని ప్రజలకు అన్ని విధాలుగా అందుబాటులో ఉంచుతానని ఎమ్మెల్యే పేర్కొన్నారు. రోగులకు అవసరమైన బెడ్లను మందులను అందుబాటులో ఉంచాలని డిఎంహెచ్ఓకు తెలిపినట్లు ఎమ్మెల్యే అన్నారు. ఈరోజు రెసిడెన్స్ మీటింగ్ జరిగింది, హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ మీటింగ్ జరిగింది. దానికి చైర్మన్గా డాక్టర్ ఉమ్మిల గారు, డాక్టర్ సంజయ్ గారు వచ్చారు. ఈరోజు ఈ సంవత్సరం గాను హాస్పిటల్ లోపల బయట నుంచి ఏమేమి పర్చేజ్ చేయాలి, హాస్పిటల్ డెవలప్మెంట్ కోసం మాకు ఏమేమి అవసరం ఉన్నాయి అన్నీ కూడా వివరంగా వివరించడం జరిగింది. సార్ కూడా అన్నిటికీ యాక్సెప్ట్ చేసి సైన్ కూడా చేశారు. సో మన హాస్పిటల్కి మెయిన్గా కూలర్స్ ఉన్నాయి, తర్వాత ఓటీ పరికరాలు ఉన్నాయి, వైల్స్ ఆపరేటర్ ఉంది, తర్వాత బెడ్స్ కూడా చాలా 30 బెడ్స్ వరకు మనకు ఖరాబ్ అయిపోయినాయి. ఆ బెడ్స్ కూడా కొన్ని కూడా సార్ అనుమతి ఇవ్వడం జరిగింది. తర్వాత డెలివరీస్ కూడా కొంచెం పెంచడానికి కోసం డిఎంహెచ్ఓ గారితో ఇక్కడ మాట్లాడడం జరిగింది. ఆశా వర్కర్స్ని ఏఎన్ఎంస్ మీద కొద్దిగా ఫోకస్ చేసి ఎక్కువ కేసులు మనకు మెట్పల్లి సిఎస్సికి రావడానికి అవకాశం ఉంది ఇప్పుడు. సో ఈ నెల నుంచి 100 కూడా క్రాస్ చేయడానికి మేము ప్రయత్నం చేస్తున్నాము డెలివరీస్. అట్లే ఆర్ఎక్స్రీ విభాగంలో కూడా అన్ని సేవలు అందుబాటులో ఉన్నాయి మా దగ్గర. ముఖ్యంగా జనరల్ మెడిసిన్, పీడియాట్రిక్ విభాగం అండ్ జనరల్ సర్జరీ కూడా మేము కేసులు బాగానే చేస్తున్నాము. మా పేషెంట్లలో ఇప్పుడు వార్డులలో అన్ని ఇళ్లలో కూడా కూలర్స్ కూడా అవైలబుల్ చేసాము సమ్మర్ కోసము. ఐసీయూలు కూడా ఏసీస్ కూడా రన్ అవుతున్నాయి మాకు. సో సార్ వచ్చి అన్ని కూడా పర్యవేక్షణ చేశారు, సంతృప్తి వ్యక్తం చేశారు. హాస్పిటల్ కమిటీ మీటింగ్ జరిగినది ఇవాళ. ఇప్పటికే ఆల్రెడీ గత 10 రోజుల్లో మా ఆసుపత్రి గురించి అసెంబ్లీలో కూడా 3-4 సార్లు ఇష్యూ రేజ్ చేయడం జరిగింది. తప్పకుండా హాస్పిటల్కి అవసరమైన అన్నీ కూడా అవసరమైతే గవర్నమెంట్తో పోరాడి అన్నా కూడా అన్ని ఫెసిలిటీస్ ఇస్తాము. దయచేసి మా బీద వాళ్ళందరూ కూడా ఎక్కడికి పోవాల్సిన అవసరం లేదు, ఇక్కడ రండి. ఇప్పుడు డిస్కస్ చేసినాము, ఇప్పుడు కూడా డిఎంహెచ్ఓ గారు కూడా చెప్పినాము. ఎందుకంటే ఇక అంతకుముందు హాస్పిటల్లో దగ్గర 150 నుండి 200 డెలివరీ అవ్వాల్సింది ఇప్పుడు పోయిన నెల అయితే 50 పడిపోయింది. ఇప్పుడు యావరేజ్ చూస్తూ ఉంటే మాత్రం అంతకుముందు కూడా 80 పడిపోయింది, చాలా తక్కువ పడిపోయింది. సంబంధిత సూపరింటెండెంట్ గారితోనూ డిఎంహెచ్ఓ గారితో అందరితోనూ డిస్కస్ చేయడం జరిగింది. తప్పకుండా సేమ్ టైం వెంటనే కొన్ని మెడిసిన్స్ కూడా అవైలబిలిటీ లేవంటే అది కూడా ఆ ఎండి గారు, సిఎండి గారితో మాట్లాడడం జరిగింది, కౌటిల్య గారితో. వారు కూడా వెంటనే మెడిసిన్స్ ఇస్తామని చెప్పినారు. సో తప్పకుండా అన్ని అవసరాలు ఇక్కడ మన హాస్పిటల్లో ఉన్నాయి. మిగతా మా బిల్డింగ్ గురించి ఆల్రెడీ మన అసెంబ్లీలో రేస్ చేసినాము, అది కూడా ఫినిష్ చేస్తా అని చెప్పి వాళ్ళు ప్రామిస్ చేసినారు. సో తప్పకుండా అందరూ కూడా హాస్పిటల్లో మంచి డాక్టర్లు ఉన్నారు, అవసరమైన అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి కాబట్టి వచ్చి మన హాస్పిటల్ని తప్పకుండా వాడుకోవాలి.